తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో వన్యమృగాల సంచారాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అలిపిరి కాలిబాట మార్గం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి కదలికల్ని టీటీడీ అటవీ శాఖ అధికారులు గుర్తించారు. డిసెంబర్ 13, 29 తేదీల్లో చిరుత, ఎలుగుబంటి కదలికలు ట్రాప్ కెమెరాలో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ నడకదారిన తిరుమలకు వెళ్లే భక్తులను గుంపులుగా తిరుమలకు అనుమతిస్తోంది. కాలిబాట మార్గంలో చిన్నారులతో తిరుమలకు వచ్చే చిన్నపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచిస్తోంది. మరోవైపు వన్యమృగాలు సంచరించే ప్రాంతంలో స్పెషల్ టీంలను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుత పాదముద్రల్ని సేకరిస్తున్నారు. తిరుమలలో వన్యమృగాల సంచారం ట్రాప్ కెమెరాల్లో నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి జితేందర్ నాయుడు తెలుసుకుందాం. నరేష్, శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచారంతో అధికారులు తిరిగి టెన్షన్ మొదలైంది. గతంలో అలిపిరి నడక మార్గంలో బాలుడిపై చిరుత దాడి చేయడం, ఆ తర్వాత కొద్ది రోజులకే మరో బాలికపై చిరుత దాడి చేసి ఆ బాలికను చంపేయడంతో అప్పటి నుంచి కూడా అప్రమత్తమైనటువంటి అటవీ శాఖ, టీటీడీ అధికారులు నడకదారిలో భద్రతను పెంచడంతో పాటు నడకదారికి సమీపంలో సంచరిస్తున్నటువంటి దాదాపు 5 చిరుతలను కూడా బంధించి తిరిగి దట్టమైన అటవీ ప్రాంతంలో కూడా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. గత 3 నెలలుగా కూడా శేషాచల అటవీ ప్రాంతంలో అలిపిరి నడక మార్గం సమీపంలో ఎక్కడా కూడా జంతు సంచారం లేనప్పటికీ కూడా ఈ నెల 13వ తేదీ అలాగే 26వ తేదీ ఒకే చిరుత 2 చోట్ల సంచరించడం, అలాగే మరో ఎలుగుబంటి కూడా అటవీ ప్రాంతంలో సంచరిస్తా ఉండడం, ఇది అటవీ నడక మార్గానికి చాలా దూరమైన దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడంతో ఉన్నప్పటికీ కూడా తిరిగి ఆ అటవీ ప్రాంతం నుంచి నడక మార్గం దగ్గరలోకి చిరుత, ఎలుగుబంటి వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో మరి కొన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి వీటి కదలికలను అయితే గుర్తిస్తున్నారు. అయితే 29 రోజుల్లో దాదాపు 2 సార్లు మాత్రమే చిరుత సంచరించడంతో అది తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయినట్టు కూడా అధికారులు నిర్ధారించుకొని అడవిని నడక మార్గంలో అయితే గస్తీని పెంచారు. భక్తులను కూడా గుంపులుగా వదిలి భక్తులకు కూడా పలు సూచనలు చేసి ప్రస్తుతం నడక మార్గంలో భక్తులను పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ జితేందర్.